నమస్తే. గాంధీ కుటుంబం గుప్పిట్లో ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్ పూర్తిగా సెక్యులర్ ముసుగు తీసేయాలని నిర్ణయించుకున్నట్టు అనిపిస్తుంది. తాజాగా హిందువులకు ద్రోహం చేసే, హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీసే మరో నిర్ణయం తీసుకుంది ఆ పార్టీ. ప్రార్థనా స్థలాల చట్టం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991లోని కొన్ని సెక్షన్లు రాజ్యాంగ విరుద్ధం, వాటిని రద్దు చేయాలని హిందువులు కొన్ని సంస్థలు సుప్రీంకోర్టుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే దాన్ని ముస్లిం సంఘాలు సహజంగానే వ్యతిరేకిస్తూ వస్తున్నాయి కదా. అయితే ఒక రాజకీయ పార్టీగా, అది ఒక సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ హిందూ సంస్థలు, కొందరు హిందువులు వేసిన పిటిషన్కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళింది. దేశంలో లౌకికత్వాన్ని అంటే సెక్యులరిజాన్ని కాపాడాలంటే తమ వాదన కూడా వినాలని పిటిషన్ వేసింది తాజాగా. అసలు ఏం జరిగింది ఒకసారి మనం చూద్దాం. హిందువులకు పూర్తిగా అన్యాయం చేస్తున్న ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991, అదే ప్రార్థనా స్థలాల చట్టం, దీనిలో చాలా అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని వ్యతిరేకిస్తూ 2021లో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని గత నెల 12న సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. 4 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని సూచించింది. కేంద్రానికి ఆలోగా అంటే ఆ కేంద్రానికి సూచన చేయడంతో పాటు ఇంకొక కీలక ఆదేశాలు ఏమిచ్చిందంటే, మతపరమైన ప్రార్థనా స్థలాల యాజమాన్య దావాలను తీసుకోవద్దు, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వద్దు, ఎలాంటి సర్వేలకు ఆదేశాలు ఇవ్వద్దని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ట్రయల్ కోర్టులను ఆదేశించింది. అంటే కేవలం హైకోర్టులు, దేశంలోని హైకోర్టులు అలాగే సుప్రీంకోర్టు మాత్రమే ఆ పిటిషన్లను స్వీకరిస్తుంది. ఉత్తర్వులు ఇచ్చే అధికారం ఉంది, సర్వేలకు ఆదేశాలు ఇచ్చే అధికారం కేవలము అత్యున్నత న్యాయస్థానాలకు మాత్రమే ఉంది అని ఆదేశించింది. ఇక అసలైతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 29(1) ఏం చెప్తుందంటే, ఒక మతం తమ సంస్కృతిని పదిలపరుచుకునే హక్కు ఇచ్చింది. ఒక మతానికి, ఒక వర్గానికి, ప్రజలకు అందరికీ దేశంలోని సంస్కృతిని పదిలపరుచుకునే హక్కు. అంటే ఇది పూర్తిగా ప్రతికూల హక్కు మాత్రమే కాదు, పాజిటివ్ హక్కు. దాని ప్రకారం ఏదైనా సాంస్కృతిక స్థలాన్ని గుర్తించి చర్చల ద్వారా, దానికి సంబంధించి ఏదన్నా దావా ఉంటే, ఇష్యూ ఉంటే దాన్ని ఒక చర్చల ద్వారా లేదా న్యాయ పోరాటం ద్వారా పొందే హక్కు ఆ ఆర్టికల్ ఇస్తుంది, రాజ్యాంగంలోనే ఆర్టికల్ ఇస్తుంది. అయితే ఆ హక్కును కూడా అడ్డుకునేలా ఈ POW చట్టం, అంటే ఆ హక్కుపై కూడా నిషేధాన్ని విధిస్తూ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఉందన్నమాట. అయితే దాని చట్టబద్ధతను సవాలు చేస్తూ ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయతో పాటు మరికొందరు పిటిషన్లు వేశారు 2021లో. ఆ చట్టం పూర్తిగా హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, అంటే భారతదేశంలోని మెజారిటీ అయిన హిందువులతో పాటు మరికొన్ని మైనారిటీ మతాలు, జైనులు, బౌద్ధులు, సిక్కులు తమ ప్రార్థనా స్థలాలను క్లెయిమ్ చేసుకునే అవకాశం లేకుండా, అధికారం లేకుండా, న్యాయస్థానాలను ఆశ్రయించకుండా కనీసం నిషేధించేలా ఈ చట్టం ఉంది అని వీళ్ళు వాదిస్తూ వస్తున్నారు. ఆ మేరకు పిటిషన్లు వేస్తూ వస్తున్నారు న్యాయం కోసం. దీంతో అటు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అలాగే జమాతే ఉలామా ఈ హిందూ సంస్థలేమో హిందువులు, హిందూ సంఘాల ముసుగులో PIL దాఖలవుతున్నాయి, తరచూ కోర్టుకు ఎక్కుతున్నారు. అలా వాళ్ళు వెళ్ళడం వల్ల అది దేశంలోని లౌకిక స్ఫూర్తికి విరుద్ధమని వీళ్ళు పిటిషన్లు వేశారు. ఇవన్నీ కూడా ఈ పిటిషన్లను అటు హిందూ సంఘాలు, సంస్థలు, వ్యక్తులు అలాగే ఈ 2 ముస్లిం సంస్థలు వేసిన పిటిషన్లన్నింటినీ కూడా గత నెల సుప్రీంకోర్టు విచారించింది. ఇందాక చెప్పినాను కదా, అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి సూచించింది. మిగతా ఇలాంటి దావాలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టులను ఆదేశించింది. అయితే ఆ చట్టంలో POW ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ చట్టంలో అంటే కొన్ని సెక్షన్లు ముఖ్యంగా రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ ఉన్నాయని అఖిల భారతీయ సంత్ సమితి కూడా సుప్రీంకోర్టు కేసింది. అంటే ఈ పిటిషనర్దారుల్లో అఖిల భారతీయ సంత్ సమితి కూడా ఉంది. అంటే ఒకప్పటి నుంచి అంటే ధ్వంసమైన ప్రార్థన, అంటే హిందువుల ప్రార్థనాలయాల కోసము ఆ సంస్థ కొంతకాలంగా న్యాయ పోరాటం చేస్తూ వస్తుంది. అంటే ఆ చట్టం ద్వారా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, ది గ్రేట్ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆ యాక్ట్ ద్వారా, అంటే ఒక నిర్దిష్ట తేదీని నిర్ణయించిన యాక్ట్ అన్నమాట అది. అప్పటి నుంచి హిందువులు ఆధ్యాత్మిక, సాంస్కృతిక హక్కులు ఇంకా వాటికి వర్తించవన్నమాట.
వాళ్ళ హక్కుల అమలుకు ఆటంకం కలిగించే విధంగా ఏకపక్ష నిర్ణయంగా ఆ చట్టాన్ని రూపొందించారు. గతంలో అందరికీ తెలుసు మొఘలులు మొదలు అంతకు ముందు కూడా ఆ తర్వాత కూడా కొన్ని వేల ఆలయాలు ధ్వంసానికి గురైనవి. మనం తాజాగా చూస్తున్నాము. జ్ఞానవాపి వివాదం ఇంకా అట్లాగే ఉంది. మొన్న కొన్ని దశాబ్దాల పాటు ఆ వివాదం నడిచింది అయోధ్యది. ఇంకా 40,000 ఆలయాలను మొఘలులు ధ్వంసం చేశారు ఈ దేశంలో. ముస్లిం ఏమంటారు విదేశీ ముస్లిం దండయాత్రికులు మొఘలులు. అయితే ఆ రాజులతో ముస్లిం రాజులు ధ్వంసం చేసిన అన్ని హిందూ దేవాలయాలపై కూడా నిరంతర యథాస్థత స్థితి కొనసాగించేట్టు ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే హిందువులు తమకు దక్కాల్సిన హక్కుల కోసం కనీసం న్యాయస్థానాలకు వెళ్ళే ప్రాథమిక హక్కును కూడా, సుప్రీం కోర్టులకు వెళ్ళడానికి లేదు, కనీస ప్రాథమిక హక్కును కూడా హరించేలా ఆ చట్టం ఉంది. రాజ్యాంగంలోని 14, 25, 26, 29A పాటు 32 ఆర్టికల్స్కు ఈ POW ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ చట్ట విరుద్ధం. ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఇవి ఉన్నాయి, చట్ట విరుద్ధంగా ఉందని వీళ్ళందరూ వాదించారు. మార్పు అంటే దాడుల్లో మార్పునకు గురైన మత ఆస్తులపై ఉన్న తగాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునే వెసులుబాటు కూడా లేకుండా చేశారు. ఈ చట్టంలోని POW చట్టంలోని సెక్షన్ 3 వాటిని నిషేధిస్తుంది. అది ఆర్టికల్ 14కి వ్యతిరేకం. అలాగే ఆస్తులను కలిగి ఉండడం, సంపాదించడం అనేది అందరికీ ఆర్టికల్ 26 కల్పిస్తుంది. పబ్లిక్ ఆర్డర్ కోసం అని చెప్పి ఈ ప్రాథమిక హక్కులను నిరంతరం అడ్డుకునే విధంగా ఈ POW చట్టం ఉంది. అది ఒకసారి అందరు గమనించాలి. ఇలా అన్ని అంశాలను సమగ్రంగా ప్రస్తావిస్తూ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ పిటిషన్స్ వేశారు వీళ్ళందరూ కూడా, సంస్థలు, వ్యక్తులు కొందరు. అంటే అందులో అఖిల భారతీయ సంత సమితి కూడా ఉందని చెప్పాను కదా. అంటే కొన్ని ఆలయాలను తిరిగి పొందడానికి కొంతకాలంగా న్యాయ పోరాటం చేస్తూ వస్తుంది ఆ సంస్థ. అయితే ఏంటి అసలు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏంటి అసలు? అంటే హిందువులకు పూర్తిగా ద్రోహం చేసే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఈ 2 చట్టాలు ఏంటి ఒక్కసారి మనం వివరంగా చెప్పుకుందాం వాటి గురించి. సెక్యులర్ కాంగ్రెస్ ఈ దేశాన్ని సెక్యులర్గా మార్చిన పార్టీ. దీన్ని సెక్యులర్ దేశంగా కంటిన్యూ ఉంచడానికంట 2 సెక్యులర్ చట్టాలను తీసుకొచ్చిందనమాట. మొదటి చట్టం వక్ఫ్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం హిందువులు, సిక్కులు, జైనులు, క్రిస్టియన్స్ లేదా ఇతర మతస్థులకు చెందిన లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు లేదా ప్రైవేట్ ఆస్తులు, అవి ఏ కాలానికి చెందినవైనా సరే, ఇస్లాం పుట్టుక ముందు కూడా, ఇస్లాం మతం రాకముందు వేరే వాళ్ళ పేరు మీద ఉన్నా సరే, ఆ కాలం అయినా సరే, ఏదైనా సరే, వాటిని తమ సొంతమని క్లెయిమ్ చేసి వాటిని తమ ఆధీనంలోకి తీసుకునేలా పూర్తి హక్కులను, అధికారాలను ఈ దేశంలోని మైనారిటీలైన మెజారిటీ మైనారిటీ వర్గమైన ముస్లింలకు కట్టబెట్టిన చట్టం అది. రెండో చట్టం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. మనం దాంతోనే మొదలుపెట్టినాము, ఎందుకంటే రీసెంట్గా గత నెల నుంచి అది నడుస్తూ వస్తుంది. సుప్రీంలో పిటిషన్ల విచారణ జరిగింది. రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేసింది దాని మీద. ఆ చట్టం ప్రకారం POW అని మనం చెప్పుకుందాం, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. దాని ప్రకారం అంటే 1947 ఆగస్టు 15 అంటే స్వతంత్రం వచ్చిన నాటికి ఒక ఆస్తి ఏ మతపరమైన చిహ్నం కలిగి ఉంటే దాని యథాతథ స్థితిని అలాగే కొనసాగించాలి. ఇది గుడి, ఇది మాది అనే అధికారం లేదనమాట ఈ చట్టం ప్రకారం. అంటే గతంలో ముస్లిం వలస పాలకులు, ముస్లిం దండయాత్రికులు, ముస్లిం రాజుల వల్ల ధ్వంసానికి గురై వాళ్ళ చేతుల్లో మసీదులుగా మారిన ఆలయాలను హిందువులు క్లెయిమ్ చేయకూడదు. కళ్ళెదురుగా ఆలయ మానవాళ్ళు కనిపిస్తున్నా సరే, పుస్తకాల్లో అక్కడున్న శాసనాలు ఆధారాలున్నా సరే, పురాణాలు, చరిత్ర దాన్ని స్పష్టం చేస్తున్నా సరే, హిందువుల కన్ను వాటి మీద పడకూడదు, అసలు ఆలోచించకూడదు హిందువులు వాటి గురించి. 1947 కంటే ముందు ప్రభుత్వ అంటే ASI రికార్డ్స్లో, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రికార్డ్స్లో అవి దేవాలయాలయాన్ని ఉన్నా సరే అవి మాకు అప్పజెప్పండి అనే సాహసం కూడా చేయకూడదు అనమాట. అంటే తమ స్థలాలపై ఎలాంటి హక్కులు లేకుండా లాక్కున్న మరో చట్టము ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. అంటే సింపుల్గా చెప్పాలంటే వక్ఫ్ చట్టం ద్వారా వాళ్ళు భారతదేశంలోని ఏ ఆస్తినైనా సరే ముస్లింలు అంటే దేవాలయాలు సహా వాటిని తమ ఆస్తిగా ఎప్పుడైనా క్లెయిమ్ చేయొచ్చు. ఏ ఆస్తినైనా దేన్నైనా సరే వాళ్ళు మాదే అని క్లెయిమ్ చేసుకోవచ్చు. రెండో చట్టం ప్రకారం
ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ POW ద్వారా అవి తమ ఆలయాలే బాబు, వందల వేల ఏళ్ళ చరిత్ర ఉంది, మా ఆలయాలవి, రికార్డ్స్ కూడా ఉన్నాయి అంతకు ముందు, వాటి మీద మా హక్కును మేము ఎట్లా కోల్పోవాలి అని వీళ్ళు వెళ్ళడానికి కూడా లేదు కనీసం. అంటే వక్ఫ్ చట్టం వల్ల ప్రస్తుతం ఉన్న తమ సొంత ఆస్తులు లేదా దేవాలయాలపై కూడా పరోక్షంగా హిందువులు తమ హక్కును కోల్పోయారు. దీని ప్రకారము కనీసం న్యాయ పోరాటమో చర్చల ద్వారా పరిష్కరించుకుందాం ఏంటిది అని అడిగే హక్కు కూడా, రాజ్యాంగం కల్పించిన హక్కును కూడా పూర్తిగా కోల్పోయేలా చేసేది ఈ చట్టం అన్నమాట. అంటే అర్థమై ఉంటుంది మీకు, అయ్యో మొఘలులు ఇన్ని ఆలయాలు ధ్వంసం చేశారా, విదేశీ పాలకులు వలస పాలకులను మనం అనుకున్నాం కదా, మొఘలుల కన్నా కూడా ఈ దేశంలో హిందువుల విషయంలో విధ్వంస రచన చేస్తోంది, విధ్వంస కాండకు పాల్పడుతున్నది ఈ కాంగ్రెస్ పార్టీనే. ముఖ్యంగా ఆలయాలు, హిందువుల విశ్వాసాల విషయంలో తాజాగా నిన్న మొన్న కూడా అదే పనిచేసింది కాంగ్రెస్ పార్టీ, సెక్యులర్ పార్టీ. అది అన్యాయం అని తాజాగా కొందరు వ్యక్తులు అసలు ఆ POWని వ్యతిరేకిస్తూ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరుగుతుండగా, దేశంలో సెక్యులరిజాన్ని కాపాడాలంటే తాము గతంలో ఇచ్చిన ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అవశ్యము, యథాతథంగా దాన్ని ఉంచాలి అంటూ అధికారికంగా కాంగ్రెస్ పార్టీ మొన్న జనవరి 16న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇది లేటెస్ట్ న్యూస్ అన్నమాట. అంతేకాదు ఆ చట్టం చేసే నాటికి తమ పార్టీ అంటే 10వ లోక్సభలో అధికారంలో ఉన్నాం మేము, అప్పటి మా ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టాము అని సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా సుప్రీంకోర్టుకు అలో వేసిన పిటిషన్లో పేర్కొంది, మా మేనిఫెస్టో మేము అమలు చేశాము, అది అట్లాగే ఉంచాలి అని. అసలైతే 2021లోనే, నేను ముందు కూడా చెప్పాను, 2021లోనే కొందరు పిటిషన్లు వేశారు. అయితే ఆ పిటిషన్లను తిరస్కరించాలని వీళ్ళందరూ కోరుకున్నారు. అసలు ఆ పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు తీసుకోవడం పైన కూడా యథా ప్రకారము దేశంలోని సెక్యులర్ అటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ కమ్యూనిస్ట్ పార్టీలు, సోకాల్డ్ లిబరల్స్, వామపక్ష మేధావులు వ్యతిరేకత వ్యక్తం చేశారు, బెంబేలెత్తారు, గగ్గోలు పెట్టారు. ఎందుకంటే విచారణకు వచ్చి వాదనలు బయటకు వస్తే, వాస్తవాలు బయటకు వస్తే ఈ చట్టం ద్వారా హిందువులకు జరిగిన దారుణమైన అన్యాయం బయటపడుతుంది కదా. మరి వాళ్ళు ఎప్పుడు మాట్లాడారు కదా హిందువుల గురించి, హిందువుల విశ్వాసాల గురించి అనుకూలంగా పక్కన పెట్టి ఎంతసేపు ఒక విరుద్ధంగా, వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తారు కదా. ఎక్కడ నిజాలు బయటపడితే మరి ఎలా ఉంటుంది, అది వాళ్ళ భయం అన్నమాట. అసలు 1947లో స్వతంత్రం వచ్చిన నుంచి కూడా నేటి వరకు ఏ ఒక్క అంశం గురించి హిందువులకు అనుకూలంగా అయినా సరే మద్దతుగా ఈ సోకాల్డ్ సెక్యులర్ పార్టీలో, మేము పెద్ద జాతీయ పార్టీ, స్వతంత్రాన్ని తెచ్చిన పార్టీ, 100 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ, మేము లౌకికత్వానికి కట్టుబడి ఉన్నాం, అందరూ మాకు సమానమే అని చెప్పుకునే కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ ఎప్పుడూ మాట్లాడలేదు. ముస్లిం ఆధ్యాత్మిక సాంస్కృతిక వ్యవహారాల్లో ప్రభుత్వం లేదా న్యాయస్థానం జోక్యాన్ని పలుమార్లు వ్యతిరేకించిన ఈ సెక్యులర్ ముఠా అదే హిందువుల ఆధ్యాత్మిక సాంస్కృతిక హక్కుల విషయంలోకి వచ్చేసరికి మాత్రం కోర్టుల జోక్యాన్ని నిర్లజ్జగా సమర్థిస్తారనమాట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే పని చేస్తోంది. కోర్టు కేంద్రాన్ని అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించడం, అన్ని పిటిషన్ల మీద విచారణ జరపడం, ఇక తీర్పు వస్తుంది, ఒక కీలక దశకు చేరుకుంది ఈ దీనికి సంబంధించి అనేసరికి ఇప్పుడు సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేసింది. ఇక ఈ ముఠా చేతిలో మీడియా ఉన్నన్నాళ్ళు కూడా ఇలాంటి విషయాలు హిందువులకు తెలియకుండా పోయినాయి, జాగ్రత్త పడ్డారు అందరూ కలిసి. ఇప్పుడు సోషల్ మీడియా కొంచెం విస్తృతం అవడంతో ఈ పార్టీల ద్వంద్వ నీతి, ద్వంద్వ ప్రమాణాలు, వీళ్ళ అసలు నైజం బయటకు వస్తుందన్నమాట. అంటే ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మెజారిటీ వర్గ ప్రాథమిక హక్కుల అమలుకు కూడా ఎలా వీళ్ళు తూట్లు పొడుస్తూ వస్తున్నారనే విషయం ఇప్పుడు మళ్ళీ బయటపడింది. ఇది చూడాలి మరి. కాంగ్రెస్ అయితే పిటిషన్ వేసింది, కేంద్రం ఇంకా అఫిడవిట్ అయితే దాఖలు చేయలేదు. అయితే ఈ నెలాఖరులోనే దీనికి సంబంధించి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ గురించి ఒక నిర్ణయం అయితే, ఒక తీర్పు అయితే వెలువడే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూద్దాము. నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.